రంగస్థలం మీద నటుడు ఎలా ఉంటారో అలా అచ్చు గుద్దినట్టు తనలాగే ఉన్నాడు అవతల రథం మీద. హర్షం ఇగురొత్త నవ్య పద్మాయతాచ్చు. ఆయన్ని చూసి పకపక పకపక ఆ నవ్వెట్ట కృష్ణుడు. అంత వాడును ద్వత్తుడగుచునడరి. ఇంత కృష్ణ పరమాత్మ కూడా పౌండ్రక వాసుదేవుణ్ణి చూసి ఒక పెద్ద నవ్వు నవ్వి యుద్ధాన్ని ప్రారంభం చేశారు. ప్రారంభం చేసి బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఏదో కాసేపు వాళ్ళ సైన్యం వాళ్ళు చెయ్యగలిగిన యుద్ధం చేశారు. ఆఖరికో బాణం వేసి కొట్టాడు, ఒక ఠామ్మని కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోతే జరిగిన చిత్రం ఏమిటో తెలుసా అండి? ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ చచ్చిపోయిన వాడిలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఇది వినగానే పరీక్షిత్తు తెల్లబోయాడు. ఇదేమిటయా ఆయనలో తేజస్సు ఈయనలో ఎలా కలిసింది అన్నాడు. అంటే పరీక్షిత్ అన్నాడు, ఎలా ముట్టుకున్నది అగ్నిహోత్రం. వాడు పంచ కట్టుకుంటే నేను అచ్చు కృష్ణుల్లా కట్టుకున్నానా అని కట్టుకునేవాడు. వాడు గొలుసు వేసుకుంటే అచ్చు కృష్ణుల్లా వేసుకున్నానా, వాడు చక్రం పట్టుకుంటే అచ్చు కృష్ణుడి చక్రంలా ఉందా, వాడు ఏం చేసినా కృష్ణుల్లా ఉన్నానా కృష్ణుల్లా ఉన్నానా కృష్ణుల్లా ఉన్నానా, తన శరీరం కృష్ణుల్లా ఉన్నానా, కృష్ణుల్లా మాట్లాడుతున్నానా, కృష్ణుల్లా చెప్తున్నానా, అన్ని కృష్ణుల్లా 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 అనుకుంటూ వాడు కృష్ణుడిల్లా అనుకోవడంలో మనస్సునందు కృష్ణ భావనను పొంది ఉన్నాడు. కాబట్టి వాడు ఏ కారణం చేత చచ్చిపోయినా సంతతము తలిచింది ఆ వస్తువునే కాబట్టి ఆ